హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ వద్దన్నా వదిలేస్తానా ఎపిసోడ్ 139. ఈ అమ్మ కొడుకులు ఎప్పుడు ఒకటే, మధ్యలో నేనే బకరాగాడిని అని తిట్టుకుంటూ తను కూడా వాళ్ళ వెనకే వెళ్ళాడు రుద్ర. అప్పటిదాకా వాళ్ళని చూస్తున్న భవానీ సరిపోయింది సంబడం. ఇంతోటి దానికి దాన్ని అరవడం దేనికి, మళ్ళీ దాని వెనకే ఒకరి తర్వాత ఒకరు పోవడం దేనికి అంటూ తల బాదుకుని అయినా నాకెందుకులే అని నిట్టూర్చి పూజ సామాను సిద్ధం చేయడానికి వెళ్ళింది ఆవిడ. సురేఖ కిచెన్లో అందరికీ కాఫీలు పెట్టి కప్స్లో వంపుతుంటే అక్కడికి వచ్చాడు కళ్యాణ్. ఆమె చెమటలు తుడుచుకుంటూ హడావిడి పడుతుంటే కోపంగా, రేఖ, నువ్వే అన్ని పనులు మీదేసుకుని చేయకపోతే పని వాళ్ళ చేత చేయించుకోవచ్చు కదా, ఈ 4 రోజులు ఎందుకు ఇలా కష్టపడ్డం, అసలే వీక్గా ఉంటావు, పనులన్నీ చేసి తర్వాత పేషెంట్ అవుతావు, నా మాట విని రెస్ట్ తీసుకో అంటూ ఆమె కోసం కంగారు పడుతూ చెప్పాడు కళ్యాణ్. సురేఖ నవ్వి, ఈ చిన్న చిన్న పనులకు నేనేమీ అలసిపోనులేండి, మీరు అనవసరంగా నా కోసం కంగారు పడకుండా ఈ కాఫీ తాగండి అంటూ కప్ అతనికి ఇస్తుంటే అది తీసుకుని, నేను కాదు నువ్వు తాగంటూ సురేఖ చేతిలో కప్ పెట్టి ఆ ట్రే అతను తీసుకోగానే సురేఖ కంగారు పడిపోయి, ఏం చేస్తున్నారు, అది ఇక్కడ పెట్టండి, నేను తీసుకెళ్ళిస్తాను అంది. సురేఖని చిరునవ్వుతో చూస్తూ, ఈ కాఫీలు నేనేమీ ఇవ్వడం లేదు కానీ నువ్వు గాబరా పడుకో అంటూ, ఉషా ఇలా రా బంగారం అని చెల్లిని పిలిచి, ఈ కాఫీ అందరికీ ఇవ్వనన్నా, మీ వదినికి వేరే పని చెప్పాను అన్నాడు కళ్యాణ్. ఉష చిన్న స్మైల్తో అలాగే అన్నయ్య అంటూ ట్రే తీసుకుని వెళ్ళింది. ఏంటండి మీరు చేసిన పని అని ఉష వెళ్ళగానే కోప్పడింది సురేఖ. ఏమైందన్నట్టు చూస్తూ కాఫీ కప్ సురేఖ నోటి దగ్గర పెట్టాడు కళ్యాణ్. ఉషకి ఎందుకు పని చెప్పారు, తను మన ఇంటికి గెస్ట్గా వస్తే తనతో పనులు చేస్తారా, చిన్నత్తయ్య గారు చూస్తే ఏమనుకుంటారు అని మెత్తగా కోప్పడింది సురేఖ. మా పిన్నేమీ అనుకోదు కానీ నీకు ఇదే చెప్తున్నా రేఖ, ఎక్కువ పనిచేసి హెల్త్ పాడు చేసుకున్నావా, నిన్నందరికీ దూరంగా తీసుకుపోయి 1 ఇయర్ ఈ చుట్టుపక్కల కూడా తీసుకురాను అని ప్రేమగా బెదిరించాడు కళ్యాణ్. సురేఖ మూతి ముడిచి, సర్లేండి మీరు వెళ్ళండి అంటూ మరో పని చెయ్యబోతే ఇక చెప్తే ఆమె వినదని కళ్యాణ్ తన్ని 2 చేతులతో ఎత్తుకుని బెడ్రూమ్కి తీసుకుని వెళ్ళిపోయాడు. సురేఖ కంగారుగా, ఏమండి ఏం చేస్తున్నారు, వదలండి, ఇంట్లో అందరూ ఉంటే ఇలా చేస్తే చూసేవాళ్ళు ఏమనుకుంటారు అంటూ సిగ్గుతో కుచించుకుపోయింది సురేఖ. మొగుడు పెళ్ళాన్ని తప్పుగా అనుకునేవాళ్ళు ఇక్కడెవ్వరూ లేరు, కానీ నువ్వు ఇక్కడి నుండి కదిలావంటే చెప్తున్నా బాగోదంటూ వార్నింగ్ ఇచ్చి పడుకో కాసేపని ఏసీ ఆన్ చేసి తన మొహానికి పట్టిన చెమటలు వెట్ వైప్స్తో తుడిచిన అతను, రేఖ నీ తర్వాతే నాకెవరైనా అనేది నేను మాట వరుసకు చెప్పే మాట కాదు, నువ్వు ఇలా అందరి కోసం హైరాణ పడుతూ కష్టపడుతుంటే చూడలేకపోతున్నాను, ప్లీజ్ నా పెయిన్ కూడా అర్థం చేసుకోమా అంటూ మార్దవంగా చెప్పాడు కళ్యాణ్. తనకి తెలీదా కళ్యాణ్ మనసు, ఎక్కువ వాదించి అతని మనసు కష్టపెట్టలేక, సరే నేను రెస్ట్ తీసుకుంటాను, మీరు టెన్షన్ పడకండి అంటూ పడుకోండంది సురేఖ. వాళ్ళని అలా చూసి ఉష నవ్వుకుంటూ వంట పని చూడటానికి వెళ్ళిపోయింది. పెళ్లి సందడి జోరందుకుంది. ఎయిర్పోర్ట్ నుండి వస్తున్న కావ్య వాళ్ళున్న కారు వెనుక ఫాలో అవుతున్న కౌశల్ మనుషులని గమనించిన కావ్య, డాడీ ఎవరో మన వెనకే వస్తున్నారు చూడు అని భయంగా తమ కార్ని వెంబడిస్తున్న కారులోని వాళ్ళని చూపించిందామె. జనార్దన్ గారు కూడా, అవునమ్మా ఎవరో అప్పటి నుండి మన వెనకే వస్తున్నారు, నేను చూస్తున్నాను అనగానే కార్ డ్రైవర్ మోహన్ నవ్వుతూ, భయపడకండి, మనల్ని ఎవ్వరూ ఏం చేయలేరు, మా రుద్ర సార్కి ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి, ఆయనే చూసుకుంటారంటూ కార్ స్పీడ్ పెంచాడు. నిజమే డాడీ, రుద్ర గారికి ఫోన్ చేయండి అని కంగారుగా అనింది కావ్య. జనార్దన్ గారు వెంటనే రుద్రకు కాల్ చేసి విషయం చెప్పారు. రుద్ర కూల్గా, మీరు కంగారు పడకండి అంకుల్, నేను చూసుకుంటాను, మీ వెనక మన సెక్యూరిటీ కాసేపట్లో జాయిన్ అవుతుందని భరోసా ఇచ్చి ఫోన్ కట్ చేసి సెక్యూరిటీ చీఫ్ అలెక్స్ని పిలిచి ఏం చేయాలో కూడా చెప్పాడు రుద్ర. రుద్ర తన ఫోన్ వేళ్ల మధ్య రొటేట్ చేస్తూ కావ్య వాళ్ళని ఫాలో చేసే అవసరం ఎవరికి ఉందని ఆలోచిస్తుంటే ఒక విషయం స్ట్రైక్ అవ్వగానే అతని పెదాల మీద కన్నింగ్ స్మైల్ వచ్చింది. గేమ్ నువ్వు స్టార్ట్ చేసావు అండ్ నేను వేస్తానురా కౌశల్ అని మనసులో అనుకుంటూ లోపలికి వెళ్ళాడు రుద్ర. బన్నీ పంచితో బుడిబుడి అడుగులు వేస్తూ రుద్ర ముందుకొచ్చి, డాడీ నేను కూడా సన్నీని పెళ్లి చేసుకుంటాను, మాకు కూడా ఈరోజే పెళ్లి చేయండి అని యాటిట్యూడ్గా అడిగాడు. రుద్ర అని నిట్టూర్చి, రేపు బుడంకాయ్ నీ పెళ్ళిగోలేంట్రా, ముందు తమరికి ఎందుకు అలాంటి ఆలోచన వచ్చిందో చెప్పండి సార్ అని వెటకారంగా అడిగాడు. మరి
ప్రదీప్ మామ స్నేహ అత్తని పెళ్లి చేసుకుంటే తమ మామకి సొంతమంట. నేను కూడా మామ పర్మిషన్తోనే అత్త దగ్గరకు వెళ్ళాలంట. సన్నీ వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటే తనని కూడా వాళ్ళ హస్బెండ్ నా సొంతం అంటే ఎలా? అందుకే ఆ పెళ్ళేదో నేనే చేసుకుంటాను. అత్త మామతో పాటు మాకు కూడా పెళ్లి చేయండి అని సీరియస్గా అడిగాడు బన్నీ. రే కంత్రిగా, నీకు పట్టుమని 5 ఏళ్ళు రాలేదు, అప్పుడే నీకు కావాలా అంటూ వాడిని కొట్టడానికి చేయెత్తిన రుద్రని ఏమాత్రం భయపడకుండా అలాగే చూస్తున్నా బన్నీని కొట్టలేక చేయి దించేసిన రుద్ర, రే నువ్వు నాకంటే ఘోరంగా అయ్యావురా అని వాడిని ఏమీ అనలేక ప్రదీప్ మీద ఆ కోపాన్ని షిఫ్ట్ చేసి, ఆ వెధవ ఎక్కడున్నాడు పిలు అని ప్రదీప్ కోసం అడుగుతూ పళ్ళు నూరాడు రుద్ర. వెధవ? అదేం పేరు డాడీ? ఆ పేరుతో నాకెవరూ తెలియదే అని ఇన్నోసెంట్గా చెప్తున్న బన్నీని ఒంటి చేత్తో లేపి భుజం పైనేసుకుని, ఎలాంటివి తెలియని హాఫ్ టికెట్ కాడికి పెళ్లి గాత్రం కావాల్సి వచ్చిందా అంటూ వాడి డిక్కీ మీద ఒకటి పీకి, నీ ప్రదీప్ మామ ఎక్కడున్నారా అని కోపంగా అడిగాడు రుద్ర. వాడు పిర్ర రుద్దుకుంటూ, డాడీ నువ్వు మనిషి ఎదిగావు కానీ ఇక్కడ ఎదగలేదంటూ రుద్ర నుదుటి మీద వేలితో పొడిచి, మామ ఇక్కడెందుకుంటాడు, సురేఖ అత్తింట్లో కదా ఉండేది అని వెటకారంగా అన్నాడు బన్నీ. కానీ తనని కొట్టాడని రుద్ర మీద కోపంతో రివెంజ్ తీర్చుకోవడానికి వాడి చిట్టి బుర్రలో కల్నింగ్ ప్లాన్ కూడా ఒకటి వేశాడు బుడ్డోడు. నన్నంత మాట అంటావా అని రుద్ర వాడిని కింద దించి వాడి డిక్కీ మీద మరొకటి ఇయ్యబోతే మమ్మ అని ఏడుపు రాగం అందుకున్నాడు కాస్త దూరంలో ఉన్న శివానీని చూసిన బన్నీ. బన్నీ అరుపుకి శివానీ చేతిలోని బాక్స్ కింద పడేసి, ఏమైంది కన్నయ్య అంటూ ఫాస్ట్గా వాడిని చేరింది. అంతకంటే ముందు బన్నీ అరుపుకి రుద్ర కంగారుగా, ఏమైందిరా, గట్టిగా కొట్టేశానా అని కంగారుగా వాడి షర్ట్ పైకి లేపి చూసేలోపు శివానీ ఫాస్ట్గా రావడం చూసి, ఏయ్ జాగ్రత్త అంటూ ఆమెను పట్టాపాడు రుద్ర. రుద్ర వాడెందుకు ఏడుస్తున్నాడంటూ బాధగా అడుగుతూ, ఏమైంది నాన్న, నా కన్నే కదా, ఏడోకు అంటూ కష్టంగా వంగి వాడిని తన పొట్ట కదుముకుని తాను కూడా ఏడవడానికి సిద్ధమైపోయింది శివాని. కానీ బన్నీ మాత్రం రుద్ర వైపు కన్నింగ్గా చూస్తూనే క్రయింగ్ ఫేస్తో, డాడీ నన్ను 2 times కొట్టాడు మమ్మ, నొప్పి అంటూ అమాయకంగా వెక్కుతూ తన బ్యాగ్ చూపించాడు మన కంత్రి బన్నీ. రుద్ర ఉలిక్కి పడినట్టు కొడుకు ఫేస్ని అప్పుడు గమనించి, అమ్మ దొంగరా కొడుక, నన్ను ఇలా బుక్ చేసావా అన్నట్టు వాడిని చూశాడు రుద్ర. బన్నీ ఒక ఐబ్రో లేపి కన్నింగ్ స్మైల్ ఇచ్చాడు శివాని చూడకుండా. బన్నీని రుద్ర కొట్టాడనగానే శివాని కోపంగా రుద్ర వైపు చూస్తూ, వాడిని ఎందుకు కొట్టావు రుద్ర, నువ్వు అసలు మనిషివేనా, పసివాడిని ఎవరైనా కొడతారా, అది కూడా ఇంట్లో పెళ్లి జరుగుతున్న సమయంలో అని ఏడుస్తూనే, నీకు వాడంటే ఎప్పుడూ ఇష్టం లేదు, అందుకే ఏదో రకంగా తిట్టి కొడుతుంటావు అంటూ ఆమె ముక్కు చీదుతుంటే రుద్ర మండించుకుంటూ, ఒసే తింగర్ మేళం, వాడు ఏం చెప్పినా గంగిరెద్దులా తలూపి నమ్మేయడమేనా, ఓ ఎగ్గేసుకుని నా మీదకి రావడం కాదు, వాడేం చేస్తే నేను కొట్టాననే విషయం కూడా అడిగి తగలడు అంటూ కోప్పడ్డాడు రుద్ర. శివాని కూడా ఆలోచించి సామాన్యంగా రుద్ర అలా చేయడనే ఆలోచిస్తూ బన్నీ ఫేస్ చేతుల్లోకి తీసుకుని, డాడీ ఎందుకు కొట్టాడు కన్నయ్య అని బుజ్జగిస్తూ అడిగింది. అది మరేమో డాడీ ఇంటిని డెకరేషన్ చేస్తున్న ఒక ఆంటీకి రోజు ఇచ్చి నువ్వు చాలా బాగున్నావని ఆమెతో చెప్తుంటే నాకు నచ్చలేదు, అందుకే నేను వెళ్ళి డాడీ ఆమెకి ఎందుకు పువ్విచ్చావని కోపంగా అడిగాను. అందుకా లేడీ, ఈయన మీ నాన్న అని అడిగి డాడీని చీప్గా చూసి వెళ్ళిపోయింది. నేను ఆవిడ ముందు డాడీ అని పిలిచానని కొట్టాడు అంటూ అమాయకంగా ఫేస్ పెట్టి చక్కగా కథల్లేసి చెప్పాడు బన్నీ. రుద్ర షాకింగ్గా, రే నేనెవరికి ఎప్పుడు పువ్విచ్చానరా అంటూ శివాని వైపు చూస్తూ, ఏయ్ నేనే అమ్మాయికి పువ్వు ఇవ్వలేదే, వీడు అబద్ధం చెప్తున్నాడు, వీడిని నేను కొట్టిన మాట నిజం కానీ అందుకు కాదు నేను కొట్టిందంటూ తనని వాడు పెళ్లి కోసం అడిగిన విషయం చెప్పి, అందుకే ఒక దెబ్బ కొట్టాను అంతే అంటూ బన్నీ వైపు కోపంగా చూశాడు రుద్ర. బన్నీ క్యూట్గా శివానీని చూస్తుంటే శివాని నవ్వి, బంగారం అక్కడ కింద పడింది కదా ఆ బాక్స్ అని దూరంగా తను ఇందాక వదిలేసిన బాక్స్ చూపించి, అది తీసుకెళ్ళి భవానీ అమ్మమ్మకిచ్చిరా, ఈలోగా మీ నాన్న సంగతి నేను తెలుస్తాను అందామే. బన్నీ బుద్ధిమంతుడికే బుద్ధిమంతుడులా, అలాగేమా అంటూ రుద్ర వైపు చూసి కన్ను కొట్టి వెళ్ళిపోయాడు. రుద్ర సీరియస్గా చూస్తూ, వాడేం చెప్తే అది నమ్మేయడమేనా అన్నాడు. ఎక్కడ కాదు నువ్వు రా అంటూ రుద్ర చెయ్యి పట్టి లాక్కుని వాళ్ళ రూమ్కి వెళ్ళింది శివాని. రుద్ర ఆమె వెనకే వస్తూ, ఒసే నేను చెప్పేది నమ్మవే, నిజంగా నేను అలా చేస్తానా అని రుద్ర అడుగుతుంటే గది లోపలికి వచ్చిన వెంటనే డోర్ లాక్ చేసిన శివాని వెనక్కి తిరిగి రుద్రని హత్తుకుని నవ్వుతూ, నా రుద్ర గురించి నాకు తెలీదా, నువ్వు నాకు సంజాయిషి ఇవ్వాలా అని ప్రేమ నిండిన చూపులతో రుద్రని చూస్తూ అడిగింది శివాని. తన ఎద మీద వాలిన శివాని చుట్టూ చెయ్యేసి హత్తుకున్న రుద్ర ఆశ్చర్యంగా,
అంటే నిజంగా నువ్వు నన్ను అనుమానించలేదా అంటూ రిలాక్స్గా ఫీల్ అయి ఆ వెంటనే సీరియస్గా మారి నీకు నిజం తెలిసినప్పుడు వాడు అన్న అబద్ధాలు చెప్తుంటే వాడినేమనకుండా వదిలేసావంటే అని కోప్పడ్డాడు. అబ్బా అరవకు రుద్ర, వాడు పసితనంతో ఏదో అలా అబద్ధం చెప్పాడని నేను కోప్పడితే వాడి మనసు నొచ్చుకుంటుంది. వాడిని నువ్వు కొట్టావు, వాడు రివెంజ్ తీర్చుకోవడానికి అలా చెప్పాడు. కానీ నేను నమ్మను కదా. నా రుద్ర ఎదురుగా ఆ రంభ ఊర్వశి స్వయంగా వచ్చి నిలబడినా నన్ను తప్ప నువ్వెవరిని తాకవు. నాకు నీ మీద అనుమానం లేదు, ఎప్పటికీ రాదు కూడా అని నవ్వుతూ చెప్పింది శివాని. ఆమె మాటలకి లోపలికి గర్వంగా ఉన్నా బన్నీ చేసిన పని నచ్చక కోపం చూపిస్తూ వాడిని అలా వెనకేసుకొస్తే నీకు దెబ్బలు పడతాయి. ఈరోజు ఇది అన్నాడు, రేపు ఇంకో అబద్ధం చెప్తాడు. ఈ ఏజ్కే ఎలా అబద్ధాలు చెప్తున్నాడో చూసావా? వాడిని ఇలాగే వదిలేస్తే ఇంకా ఎలా తయారవుతాడో అర్థమవుతుందా నీకు అని అసహనంగా అడిగాడు రుద్ర. శివాని మూతి ముడిచి వాడివన్నీ నీ బుద్ధులే, ఏం చేద్దాం? వాడికి ఏదైనా ప్రేమగా చెప్తే వింటాడు రుద్ర, కానీ ఇలా కోప్పడితే కొడితే అస్సలు విండు. వాడికి ఎలా చెప్పాలో నేను చూసుకుంటాను, కానీ నువ్వు ఈ యాంగ్రీ ఫేస్ మార్చవయ్యా బాబు, చూడలేకపోతున్నా. నేను రోజు ఇలాగే చూశానంటే ఈ పుట్టే నీ పుత్రరత్నాలు కూడా నీలాగే అని సీరియస్ ఫేస్తో పుడతారు. నాకు అలా వద్దు, నువ్వు నవ్వితే ఎంత బాగుంటావో అలా ఉండాలి వీళ్ళు కూడా అంటూ తన పొట్టని ప్రేమగా తడుముకుంటూ చెప్పింది శివాని. ఇలా మాటలతో నువ్వు నైస్ చేయడం బాగా నేర్చుకున్నావే అంటూ నవ్వి శివాని ముందు మోకాళ్ళ మీద కూర్చుని తన చీర కొంగు పక్కకు తప్పించి ఆమె బేబీ బంప్ని కిస్ చేసిన రుద్ర, వీళ్ళు నా బంగారు కొండలు, నేను చెప్పిన మాట వింటారు, నీ పెద్ద కొడుకులా కాదు. వీళ్ళు ఈ నాన్న పార్టీ కదా బేబీస్ అనగానే తండ్రి స్పర్శకి లోపల పిల్లలు కదులుతూ కిక్కివ్వడంతో హ్యాపీ స్మైల్తో చూసావా ఎలా విన్నారో అని కళ్ళెగరేశాడు రుద్ర. శివాని మూతి తిప్పి పెద్ద గొప్పేలే నువ్వు నీ పిల్లలు, నా బన్నీ అందరికంటే కూడా బంగారం. ఏదో వాడికి కోపం వచ్చినప్పుడు అలా అంటాడు, కానీ వాడు కూడా మంచోడే అంది శివాని. నువ్వు మారవే అంటూ ఆమె నడుము మీద చిన్నగా బైట్ చేసి పైకి లేచి వాడిని కాస్త కంట్రోల్లో పెట్టు, లేదంటే నేను వదిలేసిన నా పాత అలవాట్లు కూడా వాడికి వచ్చాయంటే ఆడపిల్లలంతా నీ కోడలేమని క్యూలో వస్తారు నీ ఇంటి ముందుకు అని వెటకారంగా అన్నాడు రుద్ర. ఇదిగో ఆ మాట అంటేనే నాకు మంటొచ్చేది. నువ్వు పరిస్థితుల కారణంతో కొన్ని రోజులు అలా మారావు, కానీ బేసిక్గా నీకు అలవాటు మొదటి నుండి ఉందా? లేదు కదా. మరి వాడికి ఎలా వస్తుంది? ఒక్కవేళ వాడు కూడా అలా చేస్తాడేమో అనుకోవడానికి నీకెదురైన పరిస్థితులు నా బిడ్డకు రావడానికి ఆస్కారమే లేదు. ఎందుకంటే వాడికి మంచి చెడు చెప్పడానికి మనం తోడుగా ఉన్నాం అని ఆక్రోశంగా అడిగింది శివాని. శివానికి తన మీదున్న నమ్మకాన్ని చూసిన రుద్ర మనసు సంతోషంతో పొంగిపోయింది. ఆమె నుదుటిన ప్రేమగా ముద్దు పెట్టి సరే నువ్వు నీ కొడుకు ఏమైనా చేసుకోండి, ఈసారి వాడు కనుక ఇలాంటి చేష్టలు చేస్తే వాడికంటే ముందు నీకుంటుంది నా చేతిలో అని రుద్ర వార్నింగ్ ఇవ్వగానే శివాని ముక్కు చేదుతూ అంతేలే, నా మీద ప్రేమ తగ్గిపోయింది నీకు, అందుకే ఏమైనా అంటావు అంది. రుద్ర అని నిట్టూర్చి డ్రామా ఆపుతావా? ఇప్పుడేంటి, నీ మీద నాకెంత ప్రేమ ఉందో చూపించాలంతే కదా. ఇప్పుడు చూడు, అది పెరిగిందా తగ్గిందా నువ్వే చెప్తావంటూ ఆమెని ఎత్తి బెడ్ మీద జాగ్రత్తగా పడుకోబెట్టి తన షర్ట్ తీసి పక్కనేశాడు రుద్ర. శివాని గుటికలు మింగుతూ ఏం చేస్తున్నావు రుద్ర అంటూ పైకి లేవడానికి చూసింది. ఆమెని లేవకుండా అలాగే అదిమిపెట్టి తన మీదకు ఒరుగుతూ హస్కీగా నువ్వే కదే నాకు నీ మీద ప్రేమ తగ్గిందన్నావు, తగ్గలేదని నిరూపిస్తానాగంటూ ఆమె పక్కన పడుకుని శివాని బంకి ఇబ్బంది లేకుండా తనని హత్తుకుంటూ శివాని మెడంపులో ముద్దు పెట్టి తన చీరకున్న పిన్ తీయడానికి చేయి పెట్టగానే శివాని కంగారుగా రుద్ర చేతిని పట్టాపుతూ మహానుభావా, బుద్ధి లేకేదో వాగాను, నువ్వేం నిరూపించకలేదు, నీ ప్రేమ నాకు తెలుసు వదిలే. ఇంటి నిండా చుట్టాలని పెట్టుకుని మనం ఇలా గదిలో లాక్ చేసుకుని ఇంతసేపు ఉంటే వచ్చిన వాళ్ళు ఏమనుకుంటారు? లే రుద్ర, నేను వెళ్ళాలి అని బ్రతిమలాడింది శివాని. ఎవరేమనుకున్నా నాకు అనవసరం, నేనిప్పుడే నీకు నా ప్రేమ చూపించాలని ఫిక్స్ అయ్యా అంటూ రుద్ర ఆమెని లేవకుండా తన మీద కాలు వేయడంతో శివాని రుద్రకి దండం పెడుతూ బుద్ధి లేకేదో అన్నాను బాబు, వదిలే నన్ను అని ఏడుపు మొహం పెట్టింది శివాని. నీకు నీ కొడుకుకి నాటకాలు ఎక్కువయ్యాయి, ఈ పెళ్ళవని మీ సంగతి తేలుస్తాను అంటూ పైకి లేచి షర్ట్ వేసుకున్న రుద్ర బెడ్ మీద కూర్చుని ఆమెని పైకి లేపి తన ఒడిలో కూర్చోబెట్టుకుని లోపలికి వచ్చినందుకు ఏమైనా గిఫ్ట్ లేకపోతే ఎలాగా అంటూ ఆమె మెడ మీద పెదాలతో రాసుకు హస్కీగా అడిగాడు రుద్ర. రుద్ర అంటూ పరవశంగా అదిని తనని అలాగే అదముకుని ఇప్పుడు కాదు అంటూ కళ్ళు మూసుకుని రుద్రని గట్టిగా హత్తుకుంది శివాని. ఇంకెప్పుడు అని హస్కీగా అడుగుతూ ఆమె మెడ మీద మునిపంటు ఘాటు పెట్టాడు రుద్ర. అబ్బా అలా కనపడేలా కొరకకు రుద్ర అంటూ అతని నుంచి దూరం జరగబోయింది, కానీ రుద్ర వదలలేదు. చెప్పు అని హస్కీగా అడుగుతూ ఆమె బ్లౌజ్ థ్రెడ్ లాగేసి
భుజం పైన బ్లౌజ్ కిందకి లాగి నునుపుగా కనపడుతున్న చోట పెదవులు నిలిపాడు రుద్ర. ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.